ఆచి చికెన్ మసాలా. సికింద్రాబాద్ మెట్టిగూడలోని యూత్ లీగ్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ లీగ్ క్లబ్ ఫౌండర్ స్వర్గీయ డాక్టర్ పి మల్లికార్జునరావు, మనువడు న్యాయవాది పోగుల సిద్ధార్థ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నాయన్నారు. కార్పొరేటివ్ స్థాయిలో విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ దేశం రాష్ట్రం బాగుండాలంటే ప్రతి కుటుంబానికి విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పించాలన్నారు న్యాయవాది పోగుల సిద్ధార్థ. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా యూత్ లీగ్ క్లబ్ ఇవాళ మేము ఎడ్యుకేషన్కి ఒక మన కంట్రీకి ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇవాళ బుక్స్ అవి ఎడ్యుకేషనల్ ఎయిడ్ ఇవ్వడానికి ఇవాళ మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అందరికి తెలిసిందే ఎడ్యుకేషన్ మీద మేము ఎందుకంత ఫోకస్ పెడుతున్నాము అంటే రీసెంట్గా జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కూడా అయింది. అందులో అపోజిషన్ పార్టీలు సంవత్సరాలకు వెళ్ళి చేయని పనులు ఒక నెలల మన విద్యార్థులు ఎవరైతే ఆడ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు నెల రోజుల్లో మన తెలంగాణలో ఒక చెప్తారు చూడండి, మెడలోంచి పని చేయించినారని చెప్పి. అటువంటి మెడలోంచి పని చేయించి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి ఒక నేషనల్ పాలసీని చేంజ్ చేయడానికి అంత ప్రెషర్ పెట్టి. సో ఇది మనం ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే దేశం మనం ఇప్పుడు 8 years వచ్చినది. 8 years వచ్చినాక మనకు ఎడ్యుకేషన్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, సోషల్లో ఏమొచ్చినాయి మనకు పాలసీలు, ఏం మనకి బెనిఫిట్ అయినాయని మన ప్రజలందరూ మనం ఆలోచించుకోవాలి. ఇప్పటికీ ఎడ్యుకేషన్ మేము ఎందుకు ఇంత ఫాలో అయ్యి మళ్ళీ ఎందుకు చెప్తున్నాను మీకు టైం ఎందుకు మీకు మళ్ళీ చెప్తున్నాను అంటే రీసెంట్గా ఇప్పుడు ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేవి చాలా పెద్దగా అవుతున్నాయి. అండ్ ఇట్లాంటివి మన కేంద్ర ప్రభుత్వం ఒక్కటే కాదు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని అబ్జర్వ్ చేసి వీటిని ఒక ఇంపార్టెంట్ ప్రొటెస్ట్లు ఇవ్వని చెప్పి జార్ఖండ్లో కూడా ప్రభుత్వం మీరే చూసినారు కొంచెం పాలసీలు చేంజ్ చేయడం కానీ స్టూడెంట్లు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ సాటిస్ఫై చేయడానికి చూస్తున్నారు.